ఈరోజు మనము ఇంట్లో వచ్చే నెయ్యి వెన్నతో మనం నెయ్యి రెడీ చేసుకున్నామండి. ఇది పాల మీద మీగడ, పాల మీద వచ్చే మీగడ అంతా మనం ఇట్లా తీసి స్టోర్ చేసుకోవాలి. ఒక 1 వీక్ 10 డేస్ అట్లా చేసిన తర్వాత ఇంత బాక్స్ అయిన తర్వాత మనం నెయ్యి రెడీ చేసుకోవాలి. దీనికి మెయిన్ మనం కూల్ వాటర్ బాగా కూలింగ్ ఉండే వాటర్ తీసుకోవాలి. నేను ముందుగానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ వాటర్ని, ఈ కూల్ వాటర్ వాడుతూ మనం ఇదాన్ని రెడీ చేసుకున్నాం. ఒక మిక్సీ బౌల్లో ఈ వెన్న ఉంది కదా, మనం తీసి దీంట్లో మనం కూల్ వాటర్ పోసుకోవాలి. కూల్ వాటర్ వేసుకుంటే వెన్న బాగా వస్తుంది. ఇట్లా మనం మీగడంతా తీసుకున్నాం కదా, అది మిక్సీ కొడితే మనకి ఇట్లా వస్తుంది. ఇది ఒక బౌల్లో తీసేసుకోవాలి. నెక్స్ట్ మిగతాది కూడా మనం అట్లే మిగతాది కూడా మొత్తం వేసి ఇట్లా మిక్సీ కొట్టేసుకోవాలి. ఈ మిగతా మీగడ కూడా తీసేసుకొని ఇట్లా వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎంత కూల్గా ఉంటే మనకి వెన్న బాగా వస్తుంది. కూల్ ఉండే వాటర్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇది రెడీ చేసుకుంటాం అనుకుంటామో అప్పుడు ఒక ఫ్రిడ్జ్లో ఒక 2 వాటర్ బాటిల్స్ పెట్టేసుకోవాలి. మనకు వాటర్ అనేది చాలా కూల్గా ఉండాలి. అప్పుడు వెన్న బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా తీసి ఇక్కడ వేసుకోవాలండి. ఇట్లా వేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. ఇట్లా అంతా దగ్గర చేసుకొని నీట్గా మనం ఒక పెన్నంలో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకోవాలి. మనం ఇందాక తీసినాం కదండి, ఎంత సిమ్లోనే అవ్వాలి. మనకి 20 నుంచి ½ an hour టైం పడుతుంది. సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ మీగడంతా మనకు కరిగిపోతుంది. దీంట్లో నుంచి మీగడ కాదు, వెన్న మొత్తము కరిగిపోయి మనకు మంచి నెయ్యి రెడీ అవుతుంది. ఇదండి ఒక 20 minutes తర్వాత మనం చూస్తే ఇట్లా అవుతుంది. చూడండి, అంతా సిమ్లోనే చేసిన. ఇంకొక 10 minutes పడుతుంది మంచి మనకు గోల్డెన్ కలర్ రావడానికి. మంచి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు నెయ్యి. మనం మీగడ ఉంటే చాలు. ఇంకొక 10 minutes పడుతుంది. 10 minutes కూడా మనకు సిమ్లోనే మగ్గించుకోవాలి. ఇందాక 10 minutes అని చెప్పాను కదండి, 10 minutesలో 5 minutes అయిపోయింది. 5 minutes అయిపోయిన తర్వాత మనము మంచిగా స్మెల్ రావడానికి తమలపాకు వేసుకోవాలి. కాకపోతే మన దగ్గర లేదు కాబట్టి నేను కరివేపాకు వేస్తున్నాను. ఒక 5 minutes తర్వాత ఈ కరివేపాకు వేసి అంతే. ఒక 5 minutesలో 1-2 నిమిషాలు దించేసుకున్నా పర్లేదు. అయిపోయిందని మనం చెప్పుకున్న టైం అయిపోయింది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక కరివేపాకు వేసినా ఒక 2-3 నిమిషాల్లో ఆఫ్ చేసుకోవచ్చు. కానీ లైట్గా మన గోల్డ్ కలర్ కూడా వచ్చింది కదా, చాలా ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. తర్వాత మనం ఒక నెయ్యి బాక్స్లోకి తీసుకున్నాము. సరే, మనము ఇప్పుడు మంచిగా ఒక నెయ్యి వేసుకునే బాక్స్లోనే డైరెక్ట్ వేసేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చింది మనకు నెయ్యి. నీట్గా ఉంచేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చింది నెయ్యి. మనకి ఇంట్లోనే చాలా సూపర్గా వచ్చింది నెయ్యి.